సంఖ్య 155. పల్లవి 1 శరణం 4-5. 155 పాట 5. ప్రేమించితివి ఆశ్రయములేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారం తొలగే. ప్రభు శరీర రక్తము మనకు ఆదేశంగా సందర్భానికి అన్నాడు. ఫిబ్రవరి 2 ఫిబ్రవరి రాసిన పత్రిక పోస్తున్న పౌరు ఫిబ్రవరి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 కలిసి ఉంటుంది.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారే ఆ ప్రకారమే మరణం యొక్క మరణము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలం మరణ భయం చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయని చాలండి. జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారు, మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. నేను ఒక ఆర్టిస్ట్ని, అంటే పెయింటింగ్ ఇటువంటి బోర్డులు బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. ప్రభువుకు రావడానికి కారణం సాక్ష్యం క్రైస్తవుడికి ఉంది కానీ ఇతరులకు లేదు. క్రైస్తవ సాక్ష్యం బలమైంది, అది హేళనగా తీసుకుంటారు, కొంతమంది హేళనగా చెప్తారు. సాక్ష్యం సాక్ష్యంగా ఉండాలి. సాక్ష్యానికి వాక్యాన్ని కంపోజ్ చేసి వాక్యంలో అతను మురుగుతాడు అన్నమాట. అది కాదు సాక్ష్యం. నీ బ్రతికేటి గతంలో ఎటువంటి బ్రతుకు బతికావు, ప్రభువులకు కలవచ్చు అన్యుడు నువ్వు అనేది తెలియపరచబడాలి. నేను హైందవుడిని, జాతి పేరు చెప్పుకోకూడదు, అయినా చెప్పాలి. ఎందుకంటే గొప్పగా చెప్పేది నా జాతి గురించి చెప్పడం నాకు అసహ్యం. నా జాతి గురించి చెప్తాయి. అన్ని జాతుల వారికి ఐక్యత ఉంది కానీ మా జాతి వారికి ఐక్యత ఉండదు. దుర్మార్గులు, కాపు జాతి మాది, ఐక్యత ఉండదు మా జాతిలో. అటువంటి జాతి నుంచి వచ్చిన వాడిని ఆర్టిస్ట్ అనమాట. కష్టపడేవారి తండ్రి మండలంలో రవి ఆర్ట్స్ అంటే నాదే. నా దగ్గర 6 పనిచేసేవారు. రోజుకి 5,000 సంపాదించిన రోజులు ఉన్నాయి. రోజుకి 5,000 పరంజలు కట్టి ఈ డిసెంబర్ నెల, జనవరి నెల, ఫిబ్రవరి నెల కాయలు పడతారు. ఎన్ని జీవులు అన్ని జీవులు అంత ఎత్తు డబ్బులు ఉంటాయి. ఉన్నవాడికి వెనకాల తల్లిదండ్రులు పేరు లేనివాడికి డబ్బులు ఏం చేస్తాడండి? అదే చేసేవాడిని, అదే చేసేవాడిని. త్రాగు ప్రతి ఒడు సాక్షి మీదే కండి. ప్రభువుని నమ్ముకున్నవాడు ప్రతి ఒడు కూడా సాక్షి చెప్తే నిన్న తాగుబోతులని చెప్తాడు. నా తాగుబోతులు వస్తారు. ఎందుకంటే వాడు అంతంతో ప్రేమించే దేవుడు మన దేవుడు. మిగతా దేవుడు అంతంతో ప్రేమించడు. అందుకని ఈ దేవుడి దగ్గర రావడం కారణం ఏంటంటే ఆర్టిస్ట్ నుండి భగత్ సింగ్ అన్నయ్య గారు శిష్యుడు సుందర్ సింగ్ అన్న, అరవింద్ అన్న అని ఇద్దరు, సుందర్ సింగ్ అన్న, అరవింద్ అన్న కలిసి భగత్ సింగ్ గారి దగ్గర పరిచయం చేసేవారు. ఆయన బాగున్నారు 15 సంవత్సరాల క్రితం. నా దగ్గర ఉన్నారు ఆయన ఇద్దరు కూడా. కనుక ఇద్దరు పరిచయం చేశారు. ఆ మందిరానికి వాక్యాలు రాయడానికి పిలిచారు సుందర్ సింగ్ అన్న. బెరాకా క్రిస్టియన్ చర్చ్ తణుకు వస్తే అసహ్యంగా ప్రవర్తించేవారు జనం. క్రైస్తవులు పాల్గొని అమెరికా నుంచి ఫండ్స్ వచ్చి వచ్చినోడికి పిల్లలు ఖర్చు పెట్టేవారు. 3 కొడుకులు. వీళ్ళు ఎత్తే కోసం క్రైస్తవులు ఎలా ఉంటారు కోసం ఈ అదవాసాలు ఎత్త ఉంటారేమో అనుకోండి. అందుకే వీళ్ళు దూరంగా పడతారని ఊరు బయట పట్టేది ఎందుకని అనుకున్నాను అనమాట. తాగుడు తీరట్లు వేరే అన్ని వేస్తున్నాను. తండ్రి ఏమో పాస్టర్, కొడుకులేమో దుష్టులు. అన్ని వేస్తారు 3 కొడుకులు కూడా. కాళ్ళు చూసి అనుకున్నా ఇది వీళ్ళ దేవుడు ఇంతే అనుకోండి అని నేను చేసిన. ఆయన సుందర్ సింగ్ గారు బోర్డు అని చెప్పి ఆయన నా స్నేహితుడు. నేను తాగుతాడు కదండి, ఆయన నా స్నేహితుడు. వాళ్ళు అన్న చర్చిలో బోర్డు అంటే అన్న వెళ్ళాను.
ఎంతైనా అడగలేదు. బాబు ఇది 20 అని మార్కులు పెట్టించేసాడు బైబిల్ ఇచ్చి. బైబిల్ ఇచ్చి ఈ ఈ వచ్చినము ఈ 3 మంది, ఈ వచ్చి ఈ 3 మంది అని ఈ 10 కోట్లు ఏమో కర్ణాటక వెళ్తే చదువులు, ఆ చదువులో ఈ 10 కోట్లలో 5 కోట్లు ఏమో మల్కాపూర్ క్యాప్లో ఎత్తి కానీ నువ్వే వెళ్ళాలి అని చెప్పాడు. చదివాను ఎంత మాట అడ్వాన్స్ ముందు 2,000 అన్న. ఎప్పుడంటే 23 సంవత్సరాల క్రితం. ఇప్పుడేమో 50,000 అవుతుంది. అప్పుడు 2,000. సరే దాన్ని ఖాతాలు తెచ్చేసి రాస్తున్నాం ఒక వచనం కనపడుతున్నాను. అంటే నేను కన్వర్ట్ అవడం కనుక వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇది ఇంతే బతుకు, ఇందులో అలా ఉండదు, యేసుప్రభువు కూడా ఎటువంటి వాడేమో అనుకున్నాను. మత్తయి సువార్త 5:27 వచనం కనిపిస్తున్నాను. ఆడ వచనాలకి దీనికి సంబంధం లేదు. మత్తయి సువార్త 5:27 వచనం కనిపిస్తున్నాను. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది వినండి. ఒక స్త్రీని చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయంలో దేవుడి స్తోత్రం. లాగి అమ్మాయి కొట్టిందండి నా వచనం. నన్ను లాగి రెండు వైపులే కొట్టింది అన్నమాట. ఏంటి అది విన్నారు కదా. పాత నిబంధన చరిత్ర విన్నారు కదా. పాత నిబంధన ఏముంది? చేస్తే తప్పు అన్నారు. నేను చెప్పిన చూస్తే తప్పు. నువ్వు ప్రస్తుతారా, చెరుపు చేయ పిల్లలారా, సర్ప సంతానమా, ఇష్టానుసారంగా తిట్టాడు ఎస్ఏరండి మొదటిగా. అప్పుడు అనుకున్నాను. అప్పుడు నేను లోపల కన్వర్ట్ అయ్యాను. అది వాక్యం రాయడం పక్కనే చదువుతూ పక్కనే మొదలుపెట్టాను. వ్యభిచారవంత పట్టబడే స్త్రీ విషయంలో మాట్లాడిన మాట, మగ్ధలేని మరి విషయంలో చేసిన పని, అలాగా ఎవరితో ఎలా ఉన్నాడో మొత్తం అంతా ఆ అన్ని కూడా నేను వరుసగా పడుకుంటాను. అన్ని బాగానే ఉన్నాయి. దీని తర్వాత ఏమైంది? బోర్డు రాస్తున్నాను. బోర్డులు రాస్తుంటే డబ్బులు తీసుకోవాలి. నాకు అవసరం కదా మరి దానికి. తీసుకునివ్వండి, రాస్తూ ఉండేవాడిని. అన్న 1000 రూపాయలు, అన్న 500 అది తీసుకుంటూ నా పని చేస్తాను. ఆఖరికి ఒకసారి ఆదివారం డబ్బులు అడిగాను. రేపు రావన్నా రేపు ఇస్తాను, బ్యాంకు సెలవు. అప్పుడు ఏటీఎం లేవు. అప్పుడు బ్యాంక్ సెలవు చెప్తాను. కుదరదండి. అప్పుడు అతను అబ్రాహ్మణ్ అంటే కామాసరావు అతను పరిశీలన చేశాను. అతను కొట్టేసుకోడు. ఆయన కూడా అతను విసుకుంటాడు. అప్పుడు ఏం చేసిందంటే తప్పదండి ఇవ్వాలన్న. అప్పుడు అబ్రాహ్మణ్ అన్న ఒకసారి ఆఫరింగ్ బాక్స్ ఎంతుందో చూడండి అన్న. 600 చిల్లర ఉంది. మళ్ళీ 600 తీసిన తర్వాత ఇచ్చాడు. ఆఫరింగ్ బాక్స్ లో డబ్బు పెట్టి తగ్గిస్తుంది. ఇటు కన్వర్ట్ అయ్యారు. లోపల కన్వర్ట్ అయ్యారు. పైన శరీర సంబంధంగా నేను మళ్ళీ నా జీవితం. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఏమలేదు, ఒక రాత్రి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, రాస్తున్నాను, డబ్బు తీసుకున్నాను, రాస్తున్నాను, డబ్బు తీసుకున్నాను, తాగేస్తున్నాను. మనసు మార్చుకున్నాను కానీ బుద్ధి మార్చుకోలేదు. ఒక రాత్రి తెల్లవారుజామున 3కి నాకు ధరిస్తుంది. బట్టలు అన్ని యేసుప్రభు యెరూషలేము వీధిలో ఈడ్చారు. గమనించారు కదా. యెరూషలేము వీధిలో ఆ రాళ్ళలు ఉండేది వరకు లేవు. కాంక్రీట్లు, సిమెంట్ రోడ్లు లేవు. అక్కడ కూడా లేవు. ఇది 100 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాలు, 2020 సంవత్సరాల క్రితం. ఆ యూజ్ చేసిన బట్టతో ఎలా అంటే అంగి పైన కింద అంగి ఉంది. ఇలాగా నిస్సహాయంగా ఉన్నాడు. బట్ట చిరిగిపోయి
ఇసాక రక్తం కారుతుంది ఒకటే అంటే నన్ను ఆయన కన్వర్ట్ చేసుకున్నాడు అనమాట. నేను మారిపోయాను అనుకున్నాడు మనసులో పెట్టుకుంటే నేను. ఆయన అనుకున్నాడు నేను ఆయన నమ్ముకున్నాను అనుకున్నాడు. ఆయన నమ్ముకున్నాను ఆయన కన్వర్ట్ అయ్యాడు అన్నమాట. నాకు ఒకటే మాట అన్నాడు నిస్సహాయం, నీ గురించి నేను ఎన్నిసార్లు సిలువెక్క అన్నాడు. నీ కొరకు నేను ఎన్నిసార్లు సిలువెక్కాల ఒక్క మాట అన్నాడు. అంతే, ఇంకా అప్పుడుతో ఆగిపోయాను. అప్పుడుతో ఆగిపోయాను. అందరూ ఉన్నవాడు, ముగ్గురు అన్నదమ్ముడు మా తల్లిదండ్రులు. మా నాన్న మధ్యవాడు, ప్రధాన చిన్న నాయన. నా చిన్నతనంలో నా తండ్రి చనిపోయాడు. ఆయన అన్ని ఆస్తిపర్యాలు కూడా మా అన్నయ్య నన్ను చూడలేదు. అయినా సరే అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా నేను ఎవరిని అడగలేదు. నా తల్లి పెంచింది. పెంచిన తర్వాత తల్లి నేను పెంచుకున్నాను. 90 సంవత్సరాలు పెంచాను తల్లి. కుటుంబ సమేతంగా నా భార్య, నా తల్లి, నా కొడుకు, నాకు ఇద్దరు కొడుకులు, పెద్ద కుమారుడు ప్రకాష్ కన్వర్టెడ్ క్రిస్టియన్, చిన్న కుమారుడు ఎలీషా పెద్ద సాక్ష్యం అండి. మనవరాలు మనవడు, ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. నాది 7వ తరం. నాది మా తాత తండ్రి కానీ 7వ తరంలో ఉన్నాం మేము. అంత ఇదిగా ఉండి కూడా మేము ఎవరిని కూడా ఏమి ఆశించలేదు. ఆఖరికి దేవుళ్ళకి వచ్చాక నాకు ఏమిటంటే ఆర్ట్ వర్క్ పోయింది, అన్నీ పోయినాయి. దేవుడిని వదిలేమన్న వారు కూడా ఉన్నారు. అంతకుముందు బాగానే కూడా తాగిన సరే శుభ్రం తిని వరకు తింటాను. ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయారు. ఎందుకు బాబు వదిలేక మొదలు అంటే నా పరిస్థితి ఎలా ఉందంటే రంగు డబ్బాలు ఖాళీ డబ్బాలు అనుకుని కేజీ బియ్యం తెచ్చుకున్న రోజు కూడా ఉంది. కేజీ రంగు డబ్బాలో ఉన్నాయనుకుని కేజీ రైస్ తెచ్చుకున్న రోజు ఉంటాయి. అంతే అప్పుడు కూడా పరిస్థితి మారలేదు. ఇలా ఉండకుండా ఏంటంటే పరిచయలో నన్ను ఆయనే పిలిచి పరిచయం పెట్టుకున్నాను. పరిచయం చెప్పాడు. ఒక గ్రామంలో నాకేమో ఒక మందిరానికి చెప్పాడు. అన్నీ చేసాడు. అన్నీ బాగానే ఉంటాయి. ఏనాడో చనిపోవలసింది, ఏనాడో నేను దేవుని అంగీకరించడానికి పోవాల్సిన. కానీ ఆయన ఎందుకంటే నిజమైన దేవుడు కాబట్టి నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు. ఈ రోజుని 800 కిలోమీటర్ల తవ్వుతో ఆంధ్రప్రదేశ్ కష్టపడేది ఇక్కడ దాకా పంపించింది కూడా ఆయనే. ఇక్కడ నుంచి ఇది ఆఖరి మజిలీ నాకు. చాలా సావాసాలు నన్ను పిలిచిన ప్రతి చోట కూడా నేను పోగొట్టుకున్నాను. ఆఖరిని అడిగాను ఆయన దేవుడిని, ప్రభుని అడిగాను. ఆయన నాకు ఇంకొక సంవత్సరంలో అడిగాను అనమాట. ఎట్లా వేసేసి సంవత్సరంలో అడిగాను. ఒక్క అవకాశం అడిగాను. ఒక్క అవకాశం ఇస్తే ఇది నాకు ఆఖరి మజిలీ, ఇది నువ్వు ఇవ్వద్దు, పాడు చేసుకుంటే అన్నాను. ఇది నాకు ఆఖరి అవసరం. ఇక్కడి నుంచి నీకు నా మజిలీ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి ఇన్ని సంవత్సరాలు కనీసం ఏదైతే నేను 15 లక్షల రూపాయలు తాగేది అప్పటికి లాసింగ్ చేసి పాడు చేసి. ఆయన ఈ పోయి నాలుగు కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి, అవయవాలు చాలా పోతుంటాయి. నేను దానివల్ల ఇంత మందు పెట్టి కూడా వేసుకోలేదు. దానికోసం కాపాడబడ్డాను. ఇలా కాపాడే దారంటే మన మధ్యన ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దయాకరం. అదే అంటే నన్ను మీ మధ్య నిలబెట్టాడంటే కేవలం ఆయన కూడా తప్ప నా విశ్వాసం కాదు, నా విధానం కాదు, ఏమీ లేదు. అంత నీచమైన ఆయన నన్ను ప్రేమించి ఆదరించి పోషించి ఇక్కడ మీ మధ్య నిలబెట్టాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించాడు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనూ ఫిబ్రవరి 2:14-15 అన్నాడు కదా. జీవితకాలం అంతా జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయన. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటంటే మన కొరకు
రక్త మాంసంలో పాల్గొడు. ఎందుకంటే మరణ భయం ప్రతి వారికి ఉంది. ఎంత గొప్పవాడికైనా ఎంత దుర్మార్గుడికైనా సరే మరణ భయం ప్రతి వాడికి ఉంటుంది. ఆఖరికి దావీదు చూడండి 18వ కీర్తనలో 18వ కీర్తనలో 4వ వచనం అంటాడు కదా, కీర్తన 18:4 మరణపు ఆశలు నన్ను చుట్టుకొనగాను, భక్తిహీనుడు వరదపురువలే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నా అరికట్టును, మరణపురుడు నన్ను ఆవరింపగలను. చాలు. మరణం అంటే ఎంత కసగసాడిపోతున్నాడు ఇక్కడ దాటి. మరణం అంటే మరణం అంతగా భయంకరమైంది అన్నమాట. అంత భయంకరమైన మరణ విషయంలోనూ దావీదు మాట్లాడే మాట ఏంటంటే అతను ఎంతో వణికిపోతాడు. అందుకే 55వ కీర్తనలో కూడా 4వ వచనం మరి స్పష్టంగా చెప్తాడు. కీర్తన 55 4వ వచనం, నాకు నాలో వేదన పడుతుంది, మరణ భయం నాలో పుట్టుచున్నది. చాలు. మరణ భయం ఎవరికైనా ఉంటుంది. మరణ భయం ఎవరికైనా ఉంటుంది కనుక ఈ మరణయాత్రలు తప్పించడానికి ఏంటంటే మరణ భయం చేత దాస్యానికి లోబడకూడదు అన్నదానికి ఆధారం ఏంటంటే ఇందులో మరణ భయం చేత దాస్యానికి ఎవరు లోబడ్డారంటే ఇశ్రాయేలు జనాంగం లోబడ్డారు. ఇశ్రాయేలు జనాంగం లోబడ్డారు మరణానికి. ఐగుప్తు నుంచి ఆ ఎలుక పురుగుల నుంచి విడిపించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అనే దేవుడు. విడిపిస్తే మధ్యదారిలోనూ వీళ్ళకి ఆకలి అయితే దేవుని తిడతాను, మోసే మీద తిరగబడతాం, అహరోను తిడతాం. దాహం అయితే మళ్ళీ దేవుని తిడతాం, మోసే మీద తిరగబడతాం. ఇంకా ఏది అవసరమైనా సరే దేవుని తిడతాం, మోసే మీద తిరగబడతాం. ఇదే పని అన్నమాట. అంటే ఇది వాళ్ళు ఏమి పని చేయకుండా ఎన్నాళ్ళు 40 సంవత్సరాలు నడిపించినా సరే అంత మాట మోసే మీద తిరగబడతాం, దేవుని తిడతాం. ఇదే పని. మా మాంసం కావాలి పెట్టలేదని ఆ కుండ దగ్గర మాంసం వండుకుని కొంచెం సరదాగా తినేవాడు, అక్కడ నేను తీసుకొచ్చి అక్కడ సత్యభావం అని తిట్టుకుంటూ ఉండేవాడు. అది దాస్యానికి లోబడతారు అనమాట. మరణ భయం. అక్కడ ఇంటికి చేసేటప్పుడు ఇంటికి మట్టి ఇచ్చేవారు కాదు, గడ్డి ఇచ్చేవారు కాదు, తింటానికి తిండి పెట్టేవారు కాదు, డబ్బులు ఇచ్చేవారు కాదు. పర్వరాజు అయినా సరే కొరడాలతో కూడా పని చేయించుకోవాలి. చంపేస్తాను పని చేస్తారా చంపేయమంటారంటే భయపడే చేసిన మరణ భయం చేత దాస్యానికి లోబడేవారు. అటువంటి వారిని ఉంచడానికి తాను కూడా నరరూపధారిగా వాళ్ళు విడిపించడానికి దాస్యానికి లోబడిన వారిని మరణ భయం చేత విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఎందుకంటే మాట చెప్పుకుంటాం మనం, ఆయన ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా, ఎంత నీతిగా దేవుని ప్రవర్తించినా ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. అంత ప్రేమ గల దేవుడు అనమాట. ఆఖరికి మనకు తెలిసిన వ్యక్తే ప్రతి విద్యార్థి, ప్రతి విద్యా సంస్థలో, ప్రతి కార్మికులు, ప్రతి కాలేజీలో, ప్రతి ఇండస్ట్రీలో కూడా కొంతమంది పెడతా ఉన్నారు. ఎవరిదాన్ని పేరుగాంచిన వ్యక్తి ఎవరో గౌతమ్ బుద్ధుడు. అతను భయపడిపోయాడు మరణానికి. ఏమన్నాడంటే ఈ బ్రతుకు ఈ జీవన మరణం గురించి తెలుసుకోవాలనుకుని ఏం చేశాడంటే రాజ్యాన్ని వదిలేశాడు, భార్యను వదిలేశాడు, చక్కటి కుమారుడు ఉన్నాడు, కుమారుడు వదిలేశాడు, గరి వెళ్ళిపోయాడు, బోధుల కోసం మీద కూర్చున్నాడు, తపస్సు మొదలయ్యాడు. గౌతమ్ బుద్ధుడయ్యాడు కానీ దేవుడి ప్రత్యక్ష రాలేదు. దేవుడు అతనికి ప్రత్యక్షం అవ్వలేదు. మరణం సంబంధించిన విషయం కాదు. ఏంటి జీవన మరణాల గురించి తెలుసుకోవాలి. మరణ భయం విషయాలు అలాగా ఈ మరణం గురించి అంత తీవ్రమైన వేదన అనమాట. అదే అన్నది ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే అన్నది అన్నమాట. ఈ మరణ భయం దాస్యంలో పడతామని అన్నారు. నిర్గమాకాండం 14:11-12. నిర్గమ 14:11-12 వచ్చాడు. అంతటి వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో సచ్చుటకు రప్పించిదివా, మమ్మను ఐగుప్తులో నుంచి బయటికి రప్పించి
చేయనేలా ఇటు చేయలేరా మా జోలికి రావద్దు. నా జోలికి రా. ఐగుప్తీయులకు దాసులు అవుతుందని ఐగుప్తులో మేము ఇదే కదా మేము ఈ అరణ్యమందు సచ్చుడి కంటే ఐగుప్తుడు దాసులమే మీరు చెప్పేదన్నమాట. మారిన భయం చేత దేనికి దాసలేరండి, దాస్యానికి లోపడి. దేవుడు చెప్పేది ఏంటంటే అట్టి భయం చేత మీరు ఏ దాస్యానికి లోపడకూడదని నా ప్రియ కుమారుడు మిమ్మల్ని విడిపించడానికి పంపించడానికి రుజువుగా ఈ సందర్భంలో చెప్తాడు. దావీదు కూడా అడిగింది అదే ఏంటంటే మరణ భయం చేత అతను కూడా దావీదు ఏమడిగాడంటే కీర్తనలు 39:4 కూడా దావీదు అడుగుతున్నాడు. మరణ భయం చేత ఈ గౌతమ బుద్ధుడిలాగా అడిగాడు ఆనాడే. కీర్తన 39:4 యెహోవా నా అంతం ఎట్లుంటది, నా దినముల ప్రమాణం నాకు తెలుపుము. ఎందుకంటే మరణ భయం చేత అడుగుతున్నాడు అనమాట. యెహోవా నా అంతం ఎట్లు ఉంది, ఎలా చచ్చిపోతాను నేను, ఎప్పుడు చచ్చిపోతాను నాకు చెప్తే చెప్పిన వెంటనే చచ్చిపోతాడు. అందుకని అటువంటి మరణ భయం చేత దాస్యానికి ఉన్నటువంటి వృత్తాకి యేసుక్రీస్తు వారు శరీర దాకా మాంసయుక్తమైన శరీరంతో మన కొరకు భూమి మీదకి వచ్చాడు. ఇటువారి కాకుండా మరణ భయం లేని వారు కూడా దేవుని కొరకు ఉన్నారని రుజువు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మనకి చూపిస్తారు. వాళ్ళెవరు, వాళ్ళగా ఉందామా, ఇది ఇప్పుడు దాకా మరణ భయం చేత దాస్యానికి ఉండిన వారుగా ఉందామా అన్నదానికి ఆధారంగా ఇప్పుడు మనం కింద చూసిన వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరన్నాడు ఆఖరికి మోసే కూడా ఏం చేశాడంటే మరణం కావాలి. ఎందుకంటే వీళ్ళకి నేను పడలేకపోతున్నాను ప్రభా, వీళ్ళ మాంసాన్ని ఇస్తాను ఈ అరణ్యంలోను, వీళ్ళు నాకు తినేదాన్ని పట్టుకుని వీళ్ళ మాంసం కావాలంటే ఏడు నేను పడలేను నేను వేసుకున్నాను అని మోసే కూడా సంఖ్యాకాండం 11:14 చెప్తున్నాడు. ఏంటంటే నన్ను చంపే, వీళ్ళతో నేను ఏగలేకపోతున్నాను, నన్ను చంపే అన్నాడు కదా. 11 సంఖ్య 11:14 వచ్చినాడు. ఈ సమస్త ప్రజలకు ఒంటిగా నా వల్ల కాదు, అది నేను భరింపలేను భారము, నీవు నాకు ఇట్లా చేయదలిచినట్టడా నన్ను సార్. అదనమాట భయం. బతకటం భయమే, చావటానికి భయం మనిషి, అటు ఇటు కూడా భయం. అంత ప్రాణం మీదకి వచ్చిన సత్య సభకు మా దేవుడు ఉన్నాడన్న వ్యక్తులు యవ్వన సౌరవీరులు 3 ఉన్నారు. వాళ్ళని చూసుకుని బతకాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ గ్రూప్ 4 అనుకోండి, దాస్యానికి దాసంగా పట్టబడ్డారు. ఒక వ్యక్తి సాఫ్ట్, 3 హార్ట్. దానియేలు 3 అధ్యాయాలు ఉన్నారు. 3 హార్ట్, ఒక వ్యక్తి సాఫ్ట్. సాఫ్ట్ వ్యక్తి ఎవరు? దానియేలు. హార్ట్ వ్యక్తి ఎవరు? సాఫ్ట్ వేసే 3 అధ్యాయం 15. వాళ్ళు దేవుడి విషయం ఎలా ఉన్నారు? దాస్యానికి లోపడ్డారా? మరణ భయం చేత దాస్యాన్ని ఎదిరించారా? రాజుని ఎదిరించారా? రాజ్యాన్ని ఎదిరించారా? 3 అధ్యాయం దానియేలు. బాకాను పిల్లలు ఈ యొక్క పరికరాలు మోగించినప్పుడు నేను నిలబెట్టించిన సకల వాద్యములను వినే సమయమును సాగిలపడి నేను చేయించిన ప్రతిమను నమస్కరించుటకు శక్తులుగా ఉండిన సరే నమస్కరింపని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదు. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ఎవరో నెబుకద్నెజరు మహారాజు ఎవరితోటి?
పట్టబడిన బానిసలైన సద్రకు మేషకు అబేద్నెగోలతో ఛాలెంజ్ చేస్తాడు. మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు ఏడే ఉన్నాడు చూడండి. సద్రకును మేషకును అబేద్నెగోలను రాజు ఏమంటారంట ఇందును గురించి ముందు ఏమన్నారు అక్కడ ఆ మహారాజు ప్రజా పరిపాలకులు ఏమన్నారు అక్కడ బానిసలుగా పట్టబడ్డవారు రే పేరు పెట్టి పెడుతున్నారు. నెబుకద్నెజరు రాజు పెడతారా పంచాయతీలో ప్యూని కూడా వెళ్ళరు ఒరే అన్నట్టుగా పేరు పెట్టి వెళ్ళరు. ఎవరిని అంటారు వాడికి అవసరమే సంతం కావాలి. ఈవో గారి సంతం కావాలంటే ఆ ప్యూనికి ఏమంటే గారండి అని గౌరవంగా పెడతారు. ఏమన్నారు నెబుకద్నెజరు ఇందుని గురించి ఏమన్నారా నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు చింత లేదు. మేము సేవించిన దేవుడు అండుచున్న వేడిమి కదా ఈ అగ్నిగుండంలో నుండి మనం తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుడికి స్తోత్రం. ఏమన్నారు ముందు మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు నువ్వు పడేసి అగ్నిగుండం తప్పించుటకు సమర్థుడు అన్నారు. చాలా 7 సార్లు రాజుతో 7 సార్లు చేస్తారు. తర్వాత అది తెగింపు చూడు. ఇక్కడ తెగింపు చేయడం ఈ తెగింపు కావాలి. క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే ఈ ఆయన రక్షింపకపోయినను రాజా ఎలా అంటారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆ డైరెక్షన్ ఉంది. అక్కడ ఏంటంటే ఇక్కడ ముందేమో నెబుకద్నెజరు పేరు పెట్టి పిలిచారు. రక్షింపకపోయినను పేరు పెట్టి పెరిగిన ఆ కాన్స్టిట్యూషన్ తప్పిపోయింది. అది ఏంటంటే మళ్ళీ నెబుకద్నెజరు పిలిచినప్పుడు అతన్ని అప్సెట్ అయ్యాడు అనమాట. అప్పుడు రాజా అన్నాడు నీ దేవతను నేను పూజింపు మరియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. చూడండి అంత ఛాలెంజ్ చేస్తుంది. ఇది ఛాలెంజ్ కాదు. మన ఏమైనా ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం చాలా ధన్యం అన్నమాట. వీళ్ళ ముగ్గురు మనకు ఆదర్శం. ఇప్పుడు మరణమైన దాస్యాన్ని పడతారు. ఎవరైనా ప్రతి వాడు కూడా దాస్యాన్ని పడతారు. అంటే తగ్గిపోతున్నారు. ఈయన ఆలంకాన్ని తర్వాత కిందకి వచ్చేటోడికి ఇదివరకు కంటే బాగా ఆవేశపడుతుంది. కోపం వచ్చేసి ఏం చేశాడంటే పాడంటే గతం కంటే ఎంత 7 రెట్లు ఎక్కువ చేశాడు. అక్కడికి 7 రెట్లు ఎక్కువ మండపం చేశాడని అక్కడ అప్పుడు ఏం చేశాడంటే 72 వచ్చింది. రాజవాక్యం ప్రకారం తీవ్రమైనందున ఉండవు మిక్కిలి వేడి మీద సద్రకు మేషకు అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత చూడండి. విసిరేసినవాడు చచ్చిపోయారు కానీ విసిరబడ్డవాడు సావలేదు. విసిరేసినవాడు చచ్చిపోయారు, గుండంలో విసిరేసినవాడు. విసిరబడ్డవాడు సావలేదు. అప్పుడు లోపలికి వెళ్తారు. దగ్గర ఎక్కడ ఉన్నారంటే గార్డెన్లో తిరుగుతున్నాడు. ఈ ముగ్గురు సట్రెట్ మేషకు అబేద్నెగోలు ఏం చేయాలి గార్డెన్లో తిరుగుతున్నాడు, పార్క్లో తిరుగుతున్నారు. అప్పుడు రాజు చూసేవాడికి ఆశ్చర్యం వేస్తుంది. చూడండి రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిగుండంలో వేస్తుంది కదా కానీ అడిగితే రాజా సత్యమే అని రాజుతో సత్యించి అందుకు రాజు 4 మనుషుల్ని బంధకములు లేక అగ్నిలో ఏం చేస్తారు సంచి అంటే తిరుగుతున్నారు. అగ్నిలో ఆహ్లాదంగా తిరుగుతున్నారు. అగ్నిగుండంలో ఆహ్లాదంగా తిరుగుతారు. 4వ వ్యక్తి నలుగురు చూస్తున్నాను కలగలేదు. 4వ రూపం దేవత రూపం పోలి ఉన్నాడు అని గమనించండి. అప్పుడు ఆశ్చర్యపడ్డాడు రాజు. అంటే ఈయన ఛాలెంజ్ చేసిన ప్రకారం వాళ్ళతో పాటు ఏమన్నాడంటే ఆ ప్రభు వాళ్ళతో పాటు ఉన్నాడు. అంటే వాళ్ళతో ముగ్గురికి మాత్రం ఈ ప్రభు కనపడలేదు కానీ విసిరివేయబడ్డ వాడికి రాజు కనపడుతున్నాడు అన్నమాట. ఈ మన ప్రభు అనే శ్రీకృష్ణ వారు విసిరేసిన వాడికి కనపడుతుంది కానీ విసిరేయబడ్డ వాడేమో వాడు ఒక పార్కులో తిరుగుతున్నాడు తప్ప వాళ్ళతో పాటు ప్రభు ఉన్నట్టు వాడికి తెలియదు.
రాజుకు మాత్రం 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరో ప్రభు. అప్పుడు రాజు 7 మంత్రి కడితే నిజమే ప్రభు. అప్పుడు ఇక్కడ రాజు కనపడుతున్నాడు. చూడండి ఏ రకంగానో అంతటా అంతటా నెబుకద్నెజరు నెబుకద్నెజరు వేడిమి కలిగి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము మండుచున్న ఆ గుండము వారికి ఆ గుండం ఒకటి దగ్గరకు వచ్చి శద్రకు సద్రకు మేషకు అబేద్నెగో అనువారులారా దేవుని సేవకులారా అక్కడ సాపలు చూసారా? వాళ్ళ ముగ్గురు పేర్లు పెట్టి క్యాకేజ్ కదా. ఎవరిని అక్కడ కనపడుతున్నాడో నెబుకద్నెజరు మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి వచ్చి నా దగ్గర రండి చాలు. వాళ్ళు చెప్పలేదు మాకు దేవుడు మహోన్నతుడే రాలేదు వాళ్ళు. ఇతను వాళ్ళేమో ఒక రకంగా సమర్థుడు అన్నారు. వీడు 3 రకాలుగా రాజు కనపడుతున్నాడు. ఏ రకంగాను? ముందు మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి వచ్చి నా దగ్గర రండి అన్నారు. ఇంకో రకంగా కనపడుతున్నాడు. చూడండి 28 నెబుకద్నెజరు సద్రకు మేషకు అనుబుద్ధుడు వీరి దేవుడు పూజారుడు దేవుడు. ఇది కూడా అతని నోటి నుంచి వచ్చింది. రెండోది వాళ్ళ ముగ్గురు మా దేవుడు సమర్థుడు అన్నాడు తప్ప మహోన్నతుడు అనలేదు, పూజారుడు అనలేదు. ఈ నెబుకద్నెజరు గారు అన్నాడు కదా మా దేవుడు ఆడదేవుడు మహోన్నతుడు అన్నారు. రెండోదేమో కూడా పూజారు. ఇక మూడోది అన్నాడు చూడండి ఆయన 29 వచ్చు. కాగా నేను శాసనం నియమిస్తున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. చాలా చూసారా ఎంత గొప్ప శాస్త్రం ఇది. మన ద్వారా దేవుడు ఘనపరచబడటానికి రాజ్యాధిపతి దేవుడికి సాక్ష్యం ఇస్తాడు. అక్కడితో ఊరుకోలేదు. అక్కడితో ఊరుకోకుండా కిందకు వచ్చేటట్టు అంటాడు కదా, ప్రజలతో అన్నాడు కదా. చదువు అంతటా రాజు సద్రకు మేషకు అబేద్నెగో వారిని హెచ్చించేసి అక్కడ వారికి ఏమైంది ఘనత వచ్చింది. అక్కడ తర్వాత శాసనం ఎత్తాడు ఆ ప్రజలకి ఏమని? రాజు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనములకును దేశస్థులకును ఆయా భాషను మాట్లాడే వారికి ఎలాగా ఎలా సెలవిస్తున్నాడండి? మీకు క్షేమాభివృద్ధి కలుగును కాక మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను తెలియజేయటకు మనసు కలిగెను. అందుకని ఎవరైనా వీరి దేవుణ్ణి సేవించకుండా వేరే దేవుని సేవించే వారి ఇల్లు పెట్టకొప్పుగా చేస్తాను, వారిని తొత్తునీలుగా చేస్తాను. వీళ్ళు సువార్త చేయకుండా ఆయనే సువార్త చేయాలంటున్నాడు దేవుడి వారు. అంటే ఏ సాక్ష్యం గొప్పది? ఇక్కడ ఈ ముగ్గురు సాక్ష్యం వల్ల దేవుడు కనపరచబడ్డాడు. దేశమంతటా రాజ్యమంతటా కాదు దేశమంతటా ప్రకటించాడు మహారాజు. అది మరణ భయం చేత దాస్యానికి పడకుండా మన కొరకు మన మరణ భయం తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకే మరణించి తిరిగి లేచి పునరుద్ధరణ లేచి మన కొరకే ఆహారమే పారేవి మన మధ్యన ఉన్నాడు కనుక ఆ కృపా సత్య సంపూర్ణని మనం సేవించి మనం పరీక్షించి మనము ఆలోచించి ఉపయోగించుకుని ఆ బలలో సేవేద్దాం. అటువంటి దానికి మన ప్రభు మనకి దయచేయను కాక ఆమేన్.